ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ రిజల్ట్ వల్ల ఎంసెట్ రిజల్ట్స్ అనేది డిలే కాబోతున్నాయి. మెయిన్‌గా కొత్త గవర్నమెంట్ ఫార్మ్ కావడానికి మనకి ఇంకా 2-3 డేస్ టైం అయితే పడుతుంది. సో, పాత గవర్నమెంట్‌లో ఎవరైతే ఎలక్టెడ్ అయ్యారో, నామినేటెడ్ పోస్ట్‌లో ఎలక్ట్ అయ్యారో వాళ్ళందరూ మనకు రిజైన్ చేస్తున్నారు. సో, అందువల్ల ఇప్పుడు రిజల్ట్ రిలీజ్ చేయాలనంటే హైయర్ అఫీషియల్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళ సమక్షంలోనే రిజల్ట్ అలాగే కౌన్సెలింగ్ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి రిజల్ట్ డిలే కావడానికి అవకాశం అయితే ఉంది. సో, హైయర్ ఎడ్యుకేషనల్ చైర్మన్స్ ఏపీఎస్సీహెచ్ఏ చైర్మన్ కానివ్వండి, లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ప్రీవియస్ గవర్నమెంటే కాబట్టి సో, వీళ్ళందరూ రిజైన్ బాట పట్టారు. సో, ఇప్పుడు ఏపీఎస్సీహెచ్ఏ చైర్మన్ రిజైన్ చేస్తే మనకి రిజల్ట్ అనేది డిలే కావడానికి అవకాశం అయితే ఉంది. అంటే నెక్స్ట్ వీక్ వరకు పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇది ఏంటి అనేది ఈరోజు ఈవినింగ్ వరకు అప్డేట్ వస్తది క్లియర్ కట్‌గా. రిజల్ట్ వస్తదా రాదా రేపనేది. సో, వచ్చిన వెంటనే మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.